హాయ్ ఫ్రెండ్స్, ఈసారి మేము బతుకమ్మ పేరేయడానికి మేము వాడిన పువ్వులు ఏంటంటే గునుక పువ్వు, తంగేడు పువ్వు, గడ్డి పువ్వులు, బంతి పువ్వులు, సీతమ్మ జడలు. వీటితో మేమైతే ఈసారి బతుకమ్మ పేరేయడం జరిగింది. వాటితో పాటు మధ్యలో బతుకమ్మ పేర్చే మధ్యలో నింపడానికి మనము సీతాఫలం చెట్టు యొక్క ఆకులు ఉంటాయి కదా, సీతాఫల చెట్టు ఆకులు, ఆ ఆకులు కూడా తీసుకొచ్చినాము. అయితే ముందుగా బతుకమ్మ పేరియడానికి కావాల్సింది ఏంటంటే మనకు ఒక తాంబాలం కావాలి. ఫస్ట్ ఆ తాంబాలంలో మనకు గుమ్మడాకులు వేసుకొని పసుపు కుంకుమ వేసి నూలు పోగులు ఒక 5 వేసేసి, తర్వాత బతుకమ్మ పూలు ఉంటాయి కదా, మనం తెచ్చుకున్న ఏవైతే పూలు ఉన్నాయో ఆ పూలని ఒక్కొక్కటిగా రౌండప్గా చేసుకుంటూ బతుకమ్మను పేరియడం అయితే జరుగుతుంది. ఈసారి ఎవరెవరు పేరించారంటే మా అమ్మ అండ్ మా సిస్టరు, మా చెల్లెలు ఇద్దరు కలిసి ఈ ఇయర్ అయితే బతుకమ్మ పేరియడం జరిగింది. మామూలుగా సిటీలో అయితే గునుక పూలకి డైరెక్ట్గా పెట్టేస్తారు. కాకపోతే విలేజ్లలో ఏంటంటే గునుక పూలను డైరెక్ట్ పెట్టకుండా వాటికి ఏవైతే ముందల కొనలు ఉంటాయో ఆ కొనలను కత్తెరతో కట్ చేసి ఒక గుత్తిలాగా అలా కట్ చేసుకొని పెట్టుకోవడం జరుగుతుంది. కానీ సిటీలో ఏంటంటే డైరెక్ట్ పెట్టేస్తారు. విలేజ్లలో అయితేనే కట్ చేస్తారు. ఇంకొకటి కలరింగ్ కూడా వేస్తారు. మేము కూడా వేసినాము. ఇది వైట్ కలర్గా ఉంది కదా, రెడ్ కలర్ పక్కన దాంట్లో ఉన్నాయి. అవి మేము కలర్ వేసేసి పెట్టేసినాము. ఒక్కొక్కటి వరుస స్టెప్ బై స్టెప్ మా అమ్మనేమో పేరిస్తూ ఉంది, మా చెల్లెమో ఆకులు కట్ చేసుకుంటూ దాని లోపల నింపుతున్నది. మా అల్లుడు మా కోడలేమో ఇక పక్కన ఉండేసి వాళ్ళు టైం పాస్ చేసుకుంటా మధ్యలో వీళ్ళకి పని చేయనీయకుండా మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తున్నారు. సిటీలో అయితేనేమో ఎవరింటి ముందు వాళ్ళు బతుకమ్మలు పెట్టుకొని ఆడతారు, లేదంటే గల్లీలో డీజే పెట్టుకొని బతుకమ్మ ఆడతారు. కానీ అదే విలేజ్లలో అయితే అందరు కలిసి మూకుమ్మడిగా ఒక చావిడి వద్ద పెట్టుకొని బతుకమ్మ ఆడడం అయితే జరుగుతుంది. అట్లనే ఇంకోటి ఏంటంటే డప్పులు తీసుకొని ఇంటి దగ్గరకు వచ్చిన దాకా అప్పటి వరకు మేము బతుకమ్మ అయితే తీయము. బాజలు డప్పులు తీసుకొని వచ్చిన తర్వాతనే మేము బతుకమ్మ తీసుకొని బయటకు రావడం అయితే జరుగుతుంది. అప్పుడు అందరం ఒక ఆడకట్టు కలిసి అందరం వెళ్ళి ఒక దగ్గర బతుకమ్మలు పెట్టి విలేజ్ వాళ్ళు అందరూ కలిసి ఆడతారు బతుకమ్మ అనేది. కానీ సిటీలో అట్లా కాదు, ఎవరింటి ముందు వాళ్ళు పెట్టుకొని ఆడతారు, లేదంటే ఒక 2-3 ఇండ్లు కలిసి పెట్టుకొని ఆడడం అయితే జరుగుతుంది సిటీలో. టోటలీ విలేజ్కి సిటీకి చూసుకుంటే మట్టుకు చాలా డిఫరెంట్ ఉంటుంది. మనకి సిటీలో ఉంటే ఎక్కడో ఎవరో ఇబ్బంది పెట్టి పట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది. అదే విలేజ్లో వెళ్ళి మనము పండగ సెలబ్రేషన్ చేసుకుంటే ఫ్రీగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. 10 మందితో కలిసి అచ్చట్లు ముచ్చట్లు ఆడుకోవచ్చు, ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్గా గడపచ్చు. గడ్డి పూలతో బతుకమ్మ లుక్ చాలా మారిపోతుంది. గడ్డి పూలు పెట్టడం వల్ల బతుకమ్మకి చాలా లుక్ వస్తుంది. అండ్ సీతమ్మ జడలు పెట్టడం వల్ల కూడా చాలా లుక్ వస్తుంది. రెడ్, వైట్, ఎల్లో అలా కలర్ డిఫరెంట్ షేడ్లలో బతుకమ్మ అనేది చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. బతుకమ్మ పేరుస్తున్నప్పుడు మధ్యలో మా పెద్దమ్మ వచ్చింది. మా పెద్దమ్మ వచ్చి కొన్ని పువ్వులు తీసుకొని వచ్చేసి మధ్యలో మా పెద్దమ్మ కూడా హెల్ప్ చేసింది. కొంచెం హెల్ప్ చేసి కొన్ని పువ్వులు తీసుకొచ్చి మధ్యలో బతుకమ్మకి రౌండప్గా అక్కడక్కడ మధ్యలో పెడితే బాగా బ్యూటిఫుల్గా కనిపిస్తుందని చెప్పేసి చెప్పింది. మా వాళ్ళు వినకపోతే మా పెద్దమ్మనే బాగుంటాయని చెప్పేసి మరీ పెడుతుంది. చూడండి ఎట్లా పెడుతుందో.
మా కోసం మేము హైదరాబాద్ నుంచి వెళ్తాం కాబట్టి మా కోసం పూలు ప్రతిసారి కొన్ని తీసుకొని ఉంచి పెడుతుంది అనమాట. మేము వెళ్ళగానే మాకు తెచ్చి ఇస్తుంది మా పెద్దమ్మ పూలు. ఫైనల్గా అయితే